హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. రెండు టీములు అత్త కోడలు అండ్ వాళ్ళతో 5 రౌండ్లు. ఎవరు టాప్ స్కోరో వాళ్ళే వాళ్ళ టైటిల్ విన్నర్స్. సో ముందుగా ఏ టీం నుంచి అత్తగారు మీ పేరు? శారదా అండి. శారదా. శారదా. కోడలు గారు? తేజోవతి. హే భలే ఉంది. అండ్ ఇట్ సైడ్ అత్తగారు? గీత. యు మీన్ లైన్? గీత. కోడల్? కృష్ణవేణి. కృష్ణవేణి. వెరీ గుడ్. సో వీళ్ళతో ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. నైస్ షర్ట్, నైస్ టోపీ, వెరీ గుడ్. 3 అడుగుల బుల్లెట్ మీ పేరు? వెరీ గుడ్, పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. వృత్తి పని చేయని గన్స్ కొండం. అంతే. ఏం చేస్తారు? దాన్ని పని చేసేలా పని చేసి అమ్ముతాం. అమ్ముతారా? అలవాట్లు గన్స్ ని నీటిలో కడగడం. నీళ్ళలో కడుగుతారు. ట్రిప్లెక్స్ వాడండి, తెల్లగా అవుతాయి గన్లు. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇష్టాలు ఇనుప ముక్కలు. సూపర్, బాగుంది. ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుంది. ఈ గన్నుల సంగతి వాటి సంగతి ఎక్కువ మాట్లాడకండి. తూచు అని చెప్పండి. సరే సరే. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. పెళ్లి కూతురు సిగ్గుపడుతోంది. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. మీరు అడగండి ప్రశ్నలు. ఏంటమ్మా స్కూల్కి వెళ్తున్నావా ఇంకా? అవునండి, నేను ఇప్పుడు 3వ తరగతి. అవునా? 3వ తరగతి. ఎన్నోసారి? అంటే మా నాన్న ఇప్పుడు ఏడ్చి పెట్టి ఇప్పుడే చేర్చాడండి. ఎన్నోసారో లెక్కలు తెలిస్తే 3వ క్లాసులో ఎందుకు ఉంటుంది? చిన్ననాటి కోరిక ఇప్పుడు నెరవేర్చుకుంటున్నావు అన్నమాట. అవును. పేరేంటమ్మాయి? అబ్బో, నా పేరు చాలా పెద్దది, నేను చెప్పలేనండి. పర్లేదు, ఈ ఒక్కసారి చెప్పి. వెంకటలక్ష్మి అండి. అది పెద్ద అంటే పెద్దగా అంటే దాని పెద్దది ఉందండి, కానీ అది ముందు ఒకటి చెప్పాను. ఓ, అలసిపోతామని అలా చెప్పాను. వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. ఓకే అండి. ఆయనకి చెప్పానండి, మీకు చెప్పలేదా? చెప్పాను, మర్చిపోయాడు బాబు. అవునా? ఆయన ఏమండి బట్టతలానా అలా టోపీ పెట్టుకున్నారు? స్టైలు పాప. ఏమండి మరి డౌట్ గా ఉంది. ఆయన ఏమైనా కొబ్బరి నూనె గిబ్బరి మిగిలి చూసాడని ఏమన్నా అలా? లేదు, పిచ్చి బానే ఉంది అక్కడ. బాగుందా? ఓకే, ఇంకా రాలే. ఓకే, బంతి ఇంకా రాలే. ఇంకేంటండి, ఏమేమి వచ్చి మీకు? వంటలు వచ్చా? వంటండి చికెన్ చాలా బాగుంది. అవునా? ఏంటి, ఏం స్పెషల్? అంటే కోడిని ఒకేసారి వేసేసి దాన్ని అలాగే కోడిని వండేస్తానండి. కోడి వండేస్తావా? కోడి లోపలికి వెళ్ళి లేదండి, ఆయన చెప్పినట్లు ఒకటేసారి వండడమే. ఒకటేసారి వండడమా? వండుతూ తినేస్తావా ఏంటి? నేను తినండి. బాగున్నమ్మా, నేను మా మమ్మీ ఆవిడ కోడి ముక్కు పచ్చడి, వేళ్ల పులుసు ఇవన్నీ బాగా పెడుతుంది. ఓకే. ఏమైనా పాటలు వచ్చాయా ఏంటి? వస్తాయండి. ఎన్ని పాటలు వచ్చాయి? పిచ్చి పిచ్చి పాటలు చాలా పాడతాను. ఏదో ఒక పిచ్చి పిచ్చి పాట పాడండి. ఒక పిచ్చి పాట పాడవా? ఓకే అండి, నేను ఎన్టీ రామారావు జయసుధ గారి పాట పాడేస్తాను. వెరీ గుడ్. మీరు జయసుధ, ఆయన ఎన్టీ రామారావు? లేదండి, రెండు నేనే పాడతాను. రెండు మీరే పాడతారు, పాడండి. మావెళ్ళ తోటకాడ పండిస్తే, మరమల్ల తోటకాడ పువ్విస్తే, మావెళ్ళ తోటకాడ పండిస్తే, మరమల్ల తోటకాడ పువ్విస్తే, ఎలికేసి కాలికేసి కాలికేసి ఎలికేసి కుదేశాడే, వాడి దెబ్బ చిత్తు చేశాడే, కుదేశాడే, వాడి దెబ్బ చిత్తు చేశాడే. నిమ్మ పులు రోడ్డు దాటి నేనొస్తే, నిర్మూలు నాపకాడ ఆపేస్తే, నిమ్మ పులు రోడ్డు దాటి నేనొస్తే, నిర్మూలు నాపకాడ ఆపేస్తే, ఎలికేసి కాలికేసి కాలికేసి ఎలికేసి ఇచ్చిపోవేమే, బజిల బుజ్జి ముచ్చటైన తీర్చవేమి, ఇచ్చిపోవేమే, బజిల బుజ్జి ముచ్చటైన తీర్చవేమి. పాటు పిచ్చి డాన్స్ మాకు ఆఫర్ అన్నమాట. వండర్ఫుల్, సూపర్. పెళ్లి కూతురు గారు, ఇప్పటివరకు వచ్చిన పెళ్లి కూతురులు అదిరిపోయిన పెళ్లి కూతురు మీరు ఒక్కళ్ళే. అవునా? పెళ్లి కూతురుకి అంత పిచ్చి ఉంటే మీకెంత ఉండాలి? నాకు లేదండి, అయ్యాక ఎలాగో నాకు పట్టేది అదే కదా. అదేందండి, కొంచెం నేర్పించమ్మా బాబుకి డాన్సులు పాటలు. ఉంటే కదండి వస్తుందా? నాకు ముందే ఇప్పుడు ఓన్లీ వాయిస్ ఇస్తాడు, వీడియో నెక్స్ట్ రౌండ్ లో ఇస్తాడు. తర్వాత నువ్వు వచ్చినాక నేర్చుకుంటాను మెల్లిమెల్లిగా. నాకు మరి ఇంత పిచ్చి వద్దులే. ఏదో పాట పాడమ్మా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, తుఫాన్ వచ్చాక బ్రతికేస్తా, పూల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం, ఓర్వదు నా హృదయం ఇక ఓర్వదు
నా హృదయం. బా సూపర్ కాంబినేషన్ అండి. ఒక సైడ్ వైలెంట్, ఇంకో సైడ్ సైలెంట్. చాలా అద్భుతంగా కుదిరింది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్, సూపర్. 5 పాయింట్లు. ఓకే, పెళ్లి కొడుకు గారు పేరు నల్లబాబు. వెరీ గుడ్. బ్యూటీషియన్ మీరు. అవును. జెంట్సా లేడీసా? జెంట్స్ ఉండదా? జెంట్స్ కి ఉంటుంది. ఓకే, రుద్దింటే రుద్దడం. మెన్స్ పార్లలా? రుద్దింటే రుద్దుతూ ఉంటారు మీరు. ఇష్టాలు తెల్లగా ఉండే వాళ్ళని నల్లగా చేయడం. అంటే ఏం వాడుతూ ఉంటారు? లైట్ గా బొగ్గు లాంటివి ఏమైనా వాడుతుంటారా దాంట్లో? ఫేషియల్ లో వాటిలో వాడతాం. ఐరన్ బాక్స్ తీసుకుని ఒకసారి ఎప్పుడైనా బుగ్గల మీద పెట్టండి, 2 బుగ్గల మీద. మినిమం 2-3 months పడుతుంది మళ్ళీ కలర్ మారడానికి. ఈసారి ట్రై చేయండి, నేను వచ్చినప్పుడు చేయకండి. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. సో మధ్యలో ఉన్న వ్యక్తి పెళ్లి కూతురు. కళ్ళజోడు పెట్టుకున్నావు, ఎక్స్ప్రెషన్ కనపడి సావట్లేదు. ఆవిడ క్వశ్చన్లే. అమ్మాయి బాగుంది. మీ పేరేంటమ్మా? నల్లబాబు. నల్లబాబు. ఈయన పేరు కాదు, మీ పేరు? సోనీ. బాగుంది. మీరు పానాసోనిక్. వంటలు వచ్చా అండి మీకు? వచ్చండి. చికెన్ బిర్యానీ బాగా చేస్తాను. మీరు తెల్లగా ఉన్నారు, మిమ్మల్ని నల్లగా చేయడానికి మాకు చాలా ఈజీ. చేస్తావా? చేస్తాను. మీరు చెప్పారు కదా ఐడియా, ఇస్త్రీ పెట్టమని. స్టార్టింగ్ అదే యూజ్ చేస్తాను. ఈవిడైతే ప్లగ్ లో ఏమండి పెళ్లి కూతురు మా అమ్మాయిని బంగారు అట్లా అమ్మాయిని వెతుకు ఇస్త్రీ పెడతారా? అంటే నలపకుండా బాగా చూసుకుంటానని అర్థం. అంటే ఇలాంటి పెళ్లి కొడుకుని సెట్ చేస్తావయ్యా నువ్వు? అంటే చాలా జాగ్రత్తగా, పువ్వులు లేవు కానీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అంటున్నాడు. అంటే ఇస్త్రీ పెట్టిలో పెట్టి చూసుకుంటాను అని. ఫ్రిడ్జ్ లో పెడతా తర్వాత. పెడతారండి మీరు. ఏమండి మాకు భయం అవుతుంది, ఇలాంటి పెళ్లి కొడుకుని చూపించారు. ఇలాంటి వాళ్ళని ముందే గుర్తారండి. ఆవిడ 2 తగిలిగానే అల్లే సెట్ అయిపోరు. చూడమ్మా, నువ్వు ఏమన్నా కానీ ఇస్త్రీ పెట్టి లోపల నువ్వు నిప్పులు పెట్టి వేసేసి అంతే. పాట వచ్చా అమ్మా మీకు? వచ్చు. ఒక పాట పాడండి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. అయిపోయిందా? సిగ్గుపడుతున్నాను. సిగ్గు వల్ల వచ్చింది ఆ పాట అలాగా, లేదా మామూలుగా బాగా వచ్చేది, సిగ్గు వల్ల వచ్చింది. చూడు ఆయన సిగ్గు లేకుండా ఎలా పాడతాడు. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా, మాటన ఉన్నది ఓ మంచి సంగతి, బయటకి రాదేలా. అయిపోయిందా? సినిమాలు బాగా చూస్తారా? చూస్తామండి. అవునా? హీరోగా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేద్దాం. హీరోస్ని నల్లగా చేద్దామని. హీరోస్ని నల్లగా చేద్దాం అనుకుంటారా? ఏ హీరోయిన్ అంటే ఇష్టం మీకు? హీరోయినా? అనుష్క అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అనుష్క అంటే? చాలా. కాంపిటీషన్ ఒకటి నాకు. మీకు? నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ప్రభాస్ అంటే ఇష్టం అండి. మీకు ప్రభాస్ అంటే ఎప్పుడైనా ఎత్తుకుంటాడని? ఇంకెవ్వరు లేరా ఇండస్ట్రీలో? మొత్తం అందరు ప్రభాసేనా? అంటే ప్రభాస్ అంటే హైట్ గా ఉన్నాడు, ఎత్తుకుంటాడు. ఎక్కడ దూరం పోవాలనుకునే. ఏం చేసుకుంటారండి హైట్? షూలు వేసుకుంటే మేము ఉంటాం హైట్. అంటే చెప్పుకుంటే కంటే 6 అడుగులు అల్లుడు వచ్చినాడని మాకు చెప్పుకుంటే ఉంటుంది కదా. ఎందుకు ఇలా తలెత్తుకుని చూసుకోవాలి అన్నిటికీ? లేదులేండి, మేము స్టూల్ కూడా పంపిస్తాం. వెరీ గుడ్. అనవసరంగా చొక్కా పెద్దది కొనాలి, ప్యాంట్ పెద్దది కొనాలి, షూ పెద్దది కొనాలి, ఓలమ్మో తిండి ఎక్కువ పెట్టాలి, ఎన్ని కష్టాలు ఉంటాయమ్మా. సో అత్తలు బ్యాక్, కోడలు ఇక్కడ. ఫస్ట్ సాంగ్. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, బోలమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, ఓలమ్మో ఓళ్ళముంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, తెల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎడపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాబు గారి బొమ్మో, ఓలమ్మో మల్లె పూల కొమ్మో.
భాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వెళ్ళు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్తికై ఒత్తిడి పెంచిందే ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది డాన్స్ ఇలా ఉంటుందని నేను అసలు అనుకోలేదు చాలా బాగా డాన్స్ చేశారు ఇద్దరు కానీ మీ ముగ్గురు చేసింది ఒక ఎత్తు ఆ అత్తగారు వచ్చి స్టెప్ వేసి అసలు ఒక బీభత్స ప్రభుదేవ లారెన్స్ కూడా దొరకని స్టెప్ వేసారు ఆవిడ ఎవరికి పాయింట్ రాలేదు కంగ్రాచులేషన్స్ సెకండ్ సాంగ్ ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏదో జరిగింది ఈ పాటకి చాలా వెరైటీగా చాలా అత్తగారు సూపర్ బాబా బాబా కోటలు కూడా పక్కకి తోసేసి మరి చాలా బాగా చేశారు అంటున్నాను అదే పెళ్లి కొడుకు మెచ్చుకోవాలని నేను అదే పెళ్లి కొడుకు ఎవడాడు ఈవిడ ఓకే ఓకే సో అది ఫస్ట్ రౌండ్ సో 2 సాంగ్స్ అయ్యాయి అండ్ 2 సాంగ్స్ కి ఎవరు ఆగలేదు కాబట్టి కంగ్రాచులేషన్స్ ప్రదీప్ ఎవరికి పాయింట్ రాలేదు ఇప్పటికి 2 సాంగ్స్ అయిపోయాయి థర్డ్ సాంగ్ మాత్రం అత్తలు డాన్స్ చేస్తారు అత్తలు స్టార్ట్ చేస్తారు కోడలు వచ్చి జాయిన్ అవుతారు ఓకే కోడలు బ్యాక్ लड़ी लड़ी हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़े इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले बोय यब्बारमंटे येलूरे अरे नवारू मंचम नेल्लूरे लड़ी हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़े इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले बो ऐसे आटకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే Come on, oh gunta, gum gum akulo bagunta. Agar dupulo, pogar dipula, pehla ratlo panestale.
చకమక్కలో రే అంతా చమ్ చమక్కులే చేయిస్తా బగరు బాబులో బగరు బీబిలా శుభ శబాబులా చలేస్తలే నీ అడి దడి తెగచ్చి నే హడావుడి పడి వచ్చా నీ మిడి పొడి అందిస్తే నా తడి పొడి చూపిస్తా. సూపర్. అంటే ఏం చెప్పాలి, చాలా బాగుంది. అసలు ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. అండ్ మూడో సాంగ్ అత్తలిద్దరం మొదలెట్టారు. అది నా భూతో నా భవిష్యత్. అది కూడా అత్తగారు కొత్త స్టెప్ కనిపెట్టారు అప్పుడే, ఇలా కొత్త స్టెప్ ఒకటి. అండ్ అత్తగారు సూపర్గా డ్యాన్స్ చేశారు. వండర్ఫుల్. సో విజిల్ సౌండ్కి ఎవరు ఆగలేదు కాబట్టి మూడో సాంగ్ కూడా గాలిలో కలిసిపోయింది. ఇంక ఇప్పుడు లాస్ట్ సాంగ్ ఉంది, అత్తలకి రెస్ట్ ఇద్దాం, కోడలు డ్యాన్స్. లాస్ట్ సాంగ్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రిడ్జ్ చూసి ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. వెయ్యి ముక్కు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద ఒట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. ఏ సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో. ఆ లాస్ట్ సాంగ్ కి చాలా అద్భుతాలు జరిగాయి. అండ్ లాస్ట్ సాంగ్ లో కూడా ఎవ్వరూ ఆగలేదు కాబట్టి ఇటు సైడ్ 0 పాయింట్లు, ఇటు సైడ్ 0 పాయింట్లు. కానీ మీరు కష్టపడి డ్యాన్స్ చేసినందుకు గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా. ఈ రౌండ్ ఆడినందుకు గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి డ్యాన్స్ ఓకే. ఇప్పుడు టాస్ చేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్. ఓకే ఓకే. ఈ గిఫ్ట్ ఎవరు రావాలో టాస్ డిసైడ్ చేస్తుంది కాబట్టి అత్తగారు తలకాయ తోక. మీరే ఎక్కువ కష్టపడ్డారు ఈ రౌండ్లో. తలకాయ తోక, తలకాయ తలకాయ. తలకాయ పడితే ఈ గిఫ్ట్ మీకు, తోక పడితే ఈ గిఫ్ట్ మీకు. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. తోక పడింది, కంగ్రాచులేషన్స్. క్లాప్స్ వన్. సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్త కూడా 2 రౌండ్స్ ఫినిష్ అయ్యాక ఎక్కువ లెక్కలు ఎక్కర్లేదు. ఇటు సైడ్ ఇంకా 5 పాయింట్స్, ఇటు సైడ్ ఇంకా 5 పాయింట్స్. ఫస్ట్ కార్డ్ నాగుపాము, తాంబేల్, నాగదేవత, బాయి. అత్తమ్మా కింద నుంచి పైకి కదా, పైనుంచి కింద కాదుగా. బావి తవ్వి నీళ్లు 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 పోయడం, చెందడం, ముక్కుకి కవర్ కట్టుకుని దూకేయడం. నీళ్లు తాగి బుస కొట్టడం, నీళ్లు ఏయ్ తొండం, ఎవరితో చెప్పకూడదు. తొండంతో స్నానం చేయడమా, తొండం తొండం ముంచడం, నీళ్ళలో వేయడం. అన్ని కరెక్టే కానీ ముక్కలు ముక్కలుగా ఉంది. నీళ్లు తొండం, నీళ్లు తొండం, తొండం నీళ్లు, తొండంతో నీళ్లు చల్లడం, నీతో దేవుడికి లాడు, నీళ్లు చల్లడం, నీటిలోని చాపొచ్చి నీళ్లు నేల మీద పడ్డట్టు. నీళ్లు తొండంతో, నీళ్లు తొండంతో చల్లడం. తర్వాత ఏమవుతుంది? స్నానం చేయడం. నదికి పోలేదా స్వామి? నదికి పోవడం, తొండంతో చేపను తీస్తుంది అనుకుంటా. తొండంతో చేపను తీసుకోండి. వెళ్ళిపోయింది. అది నీకు క్లూ ఇద్దాం అనుకున్నాను, అప్పటికి వెళ్ళిపోయింది. నీటి ఏనుగు, నీళ్ళల్లో ఏదోటి అదే చెప్పచ్చుగా. అబ్బా ఈవిడేవో చేప అంటది, తొండం అంటది, స్నానం అంటది, నీళ్ళు అంటది. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్, చెప్పలేకపోయారు. నీటి ఏనుగు. పర్లేదు, రెండో కార్డు ఇప్పుడు చెప్పేస్తుంది. సెకండ్ కార్డ్
మగాడు ఎవడు నేను ఒక్కడే జాగ్రత్త జాగ్రత్త ఒరే జాగ్రత్త బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారక బ్యాచులరు కొట్టేస్తా కొడతా మీకు విషయం తెలుసా మీకు మైక్ ఉంది మీరు మాట్లాడే చిన్న సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది లాచి పెట్టి కొడతా ఎవరిని మిమ్మల్ని చెప్పకపోతే ఆన్సర్ అయితేనే క్లూ ఇవ్వా అయితే లేదు కొట్ట చెప్తే కొట్టాను బెదిరించడం ఒరేయ్ రేయ్ చెప్పింది వెరీ గుడ్ పాప అత్తగారు అప్పటి నుంచి తొడ కొట్టి 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 చేయి ఎర్రగా అయిపోయింది ఆవిడకి అయినా సరే మీరు రే చెప్పండి ఆవిడ చాలా సార్లు చెప్పింది రే అని మీకు వినిపించలేదు ఆవిడ ఎవరికి నాకు వినపడదు అనుకుంది రే రే అని చెప్పి అడ్డు తల తిప్పుతో మధ్య రే 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 అంటుంది అమ్మ అత్తమ్మ ఇప్పుడు అంత సీన్ లేదు ఎందుకంటే ఇప్పుడు మీ కోడలు ఇటు వస్తుంది మీరు ఇటు వస్తారు మిగతా 2 కార్డ్స్ ఏమవుతాయి చూద్దాం రెడీ కోడలు గారు ఆల్ ది బెస్ట్ మీకు 1 పాయింట్ వచ్చింది ఇప్పటికి 3rd కార్డ్ పొయ్యి బెలూన్ ఉప్పి పొగ ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదాను. పొగ పొగబండ ఆహా చూసారు ఆవిడ విడదీసి పొగని బండిని విడదీసి చెప్పింది ఆవిడ మాత్రం నీటి అని చెప్పలేదు మనకి ఓకే 3rd పాయింట్ కరెక్ట్గా వచ్చింది సో మీ టోటల్ స్కోర్ 2 పాయింట్స్ లాస్ట్ కార్డ్ తాగుబోతా శివుడా తాగడమా తాగుబోతా ఎందుకు తాగేదే ఇట్లాంటే కోటర్ బాటలు ఏం మాట్లాడుతున్నారు మీరు కోటర్ అంటుంది సాయంత్రం 5 ఎవరు మాట్లాడతారా కానీ వాటరా కుళాయి వాటరా వాటర్ బాటలా థమ్సప్పా ఇంకా అర్థం కాలేదు నాకు అర్థం కాలే అత్తమ్మ ఇగో సోడా కూల్ డ్రింక్ సోడానా గోలీ సోడా కాదా ఏం చేస్తున్నావు గోలీ ఏం సోడా చేస్తున్నావు నువ్వు గోళీలు ఆడుతున్నావా ఇది ఏంది ఇది ఒడియాలు పంచినట్టు గోళీలు అంటే ఇలా ఆడతారమ్మా ఓకే నువ్వు ఇలా ఇలా పేకాడ పంచినట్టు పంచ కింద వచ్చి ఆ లోపల బయట లోపల బయట లోపల బయట గోలీ సోడా రైట్ ఆన్సర్ అంటే మీకు తెలియదేమో గోలీ సోడా అంటే ఇలా కొడతారనమాట మరి ఇలా అంటే చెప్పేస్తా నేను ఇలా కొట్టి ఇలా ఇలా కొట్టి తాగావా కొబ్బరికాయ అనుకున్నాం మేము అందరం వెరీ గుడ్ సో టోటల్ 3 పాయింట్స్ వచ్చాయి మీకు అవుట్ ఆఫ్ 4 మరి వీళ్ళ పరిస్థితి ఏంటో కూడా చూద్దాం ఓకే అత్తగారు అటు కోడలు గారు ఓకే అత్తగారు ఇప్పుడు మీ ఛాన్స్ వాళ్ళకైతే 3 పాయింట్స్ వచ్చాయి మరి మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయో చూద్దాం అస్సలు కంగారు పడకండి నేను ఉన్నాను కదా నన్ను నమ్ముకోండి నవ్వండి ఫస్ట్ కార్డ్ అరటి పండు తొక్క అరటి పండు అరటి పండు అది ఓకే ఫస్ట్ ఇది అరటి పండు వెరీ గుడ్ సూపర్ అరటి పండు కూడా అత్తగారు అండం ఎందుకమ్మా నోరు అసలు కదపకండి ఓకే ఈసారి ఇంకోటి దేవుడా రెండో కార్డ్ పక్షులు ఏదైనా చెయ్యి నేను సాడిస్ట్ లాగా ఇన్నిసార్లు చెప్పా కూడా ఆవిడ నోరు తెరుస్తుందంటే పైన టెంట్ వేసి ఆకాశం ఎక్కడ కనిపిస్తుంది ఆకాశం అత్తమ్మ నీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవా రోజు పొద్దునే దండ పెట్టుకుని జేబులో పెట్టుకొస్తా షూటింగ్కి నేను రైట్ ఆన్సర్ ఆకాశం ఓకే 2 పాయింట్స్ తీసుకొచ్చారు మీ టీంకి ఇలా కూడా పాయింట్స్ వస్తాయని నాకు అస్సలు తెలియదు సో 2 వచ్చాయి మీ కోడలు కనుక నెక్స్ట్ 2 చెప్తే మీరు గెలుస్తారు నెక్స్ట్ చెప్పించలేకపోతే మీరు గెలుస్తారు ఓకే మీరు లోపల దేవుడి దండం పెట్టుకోండి మీరు ఇటు రండి మీరు ఇటు రండి ఓకే కోడలు గారు ఇప్పుడు ఈ రౌండ్ మీ చేతిలో ఉంది 3rd కార్డ్ నువ్వు కూడా నోరు తెరుస్తావు
చక్రం. మీరు అటు ఇటు నడుస్తూ కూడా చేయొచ్చు. వెనక్కి రావడం. వెనక్కి రావడం. బండి మీద వెనక్కి రావడం. ముందుకు వెనక్కి రావడం. ముందుకి వెనక్కి రావడం. కార్డు లోపలికి పోయింది. ఆన్సర్ రివర్స్. ఓకే, రివర్స్ రావడం చెప్పారు, రివర్స్ అని చెప్పాలి అంతే. ఓకే, సో 2 పాయింట్స్లో ఉన్నారు. లాస్ట్ కార్డు మిగిలింది. అస్సలు టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి అత్తగారు. ఓకే, లాస్ట్ కార్డ్. నీ గూడు చెదిరింది, నువ్వు మళ్ళీ నోరు తెరవకు. ఫ్లవర్. పిచ్చుక. మేము పిచ్చుకాకి నోరు. కొబ్బరికాయ కొట్టడం. నోరు. గుళ్ళో సైడ్ కూర్చుని మనం గచ్చికేసి కొట్టుకుని ముక్కలు దిక్కుని తిన్నవే. చెట్టు మీద కొబ్బరికాయ. చెట్టు మీద కొబ్బరికాయ కింద పడింది. కింద పడితే ఏం చేస్తాం మనం? చెట్టు కింద కొబ్బరికాయ. మనం దాని కింద ఉంచుంటే నెత్తి పడుతుంది. నెత్తి పడితే దెబ్బకి గతం గుర్తొస్తుంది. కొబ్బరికాయ కింద పడ్డది. కింద పడ్డది. కొబ్బరికాయ కింద పడ్డది. కొబ్బరికాయ కింద పడ్డది. కొబ్బరి చెట్టు. ఓకే, సో 4 కార్డ్స్లో 2 కరెక్ట్గా చెప్పారు మీరిద్దరు. అది కూడా అత్తగారు చెప్పించారు, మీరేం చెప్పించలేపారు. అత్తగారు మీరే బాగా ఆడారు అందరికంటే. ఆవిడ నమ్మట్లేదు తెలుసు, ఆవిడకి నిజం తెలుసు. ఓకే, సో ఇట్ సెట్ స్కోర్ 2, ఇట్ సెట్ స్కోర్ 3. కంగ్రాట్స్. ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగూడలు. 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇట్స్ ఏ టీమ్ టోటల్ స్కోర్. ఇట్స్ ఏ టీమ్ టోటల్ స్కోర్. వెరీ గుడ్. టాస్ వేస్తాను. ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళే ఫస్ట్ బ్యాటింగ్. తలకాయ తోక? తలకాయ. తోక. తోక పడితే మీరు ఫస్ట్ బ్యాటింగ్, తలకాయ పడితే మీరు ఫస్ట్ బ్యాటింగ్. మీరు ఏం పడితే అన్నారు? తలకాయ. మీ తోకేగా, అది వచ్చేలా లేదు అప్పుడే. ఓకే, తలకాయ. వెరీ గుడ్, క్లాప్స్. కమాన్, మీరే ఫస్ట్ బ్యాటింగ్. ఓకే అత్తగారు, మీరు అసలే బీభత్సమైన బ్యాట్స్మెన్, నాకు తెలుసు ఆ విషయం. ఆవిడ బాల్ వేస్తుంది, 6 బాల్ కొంచెం గట్టి కొట్టండి. ఓకేనా? వెరీ గుడ్. ఫస్ట్ బాల్ 4. అత్తగారు బ్యాట్ గట్టి పట్టుకోండి. రెండో బాల్ 6. వెరీ గుడ్, సూపర్. మళ్ళీ మూడో బాల్ 4. నాలుగో బాల్ 6. వెరీ గుడ్. ఐదో బాల్ 6. వెరీ గుడ్. 5 బాల్ అయ్యాయి. లాస్ట్ బాల్ ఆడే ముందు నేను బ్యాట్ మాత్రం వదలండి, పాట పాడతాము. రావోయి చందమామ వింతగా వినుమా. అంతే. అంతేనా? వెరీ గుడ్, క్లాప్స్. 1. ఓకే, 5 బాల్ అయిపోయాయి. 6వ బాల్ 6. సూపర్. 6 బాల్లో అత్తగారు ఎవరు హెల్ప్ లేకుండా 32 రన్స్ కొట్టారు. నేను ఇక్కడే ఉన్నాను కదా. వెరీ గుడ్, అది నా ఆత్మ. ఓకే, ఇప్పుడు అత్తగారు బ్యాటింగ్ అయిపోయింది. కోడలు గారు మీదే బ్యాటింగ్, అత్తమ్మ బౌలింగ్. ఓకే, ఇప్పుడు 6 బాల్ ఆడతారు కోడలు గారు. ఫస్ట్ బాల్ 4. 6. 6. 6.
8. లాస్ట్ బాల్ టు గో. పాట. ఓ మనసా తొందర పడకే 10 మందిలో అల్లరి తగదే తన చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే సుముహూర్తం వస్తున్న వేళ నీకెందుకే ఈ తొందర. వెరీ గుడ్, సూపర్ అండి. ఏ సినిమా తెలియదు కానీ భలే ఉంది పాట, బాగుంది. లాస్ట్ బాల్ టు గో. 6 runs, వెరీ గుడ్, సూపర్. 6 బాల్లో కోడలు గారు 36 runs కొట్టారు. మీ అత్తగారు 32 కొట్టారు. ఇద్దరు కలిపి RP 8 కొట్టారు. సో RP 8 వాళ్ళు కొట్టారంటే మనం 70 కొట్టాలి. 35. రండి బ్యాటింగ్కి. ఓకే, ఫస్ట్ బాల్ 4. రెండో బాల్ 6. మూడో బాల్ 6. నాలుగో బాల్ 4. ఐదో బాల్ 8. 5 బాల్ ఆత్మ. ఇప్పుడు మాకు ఒక NTO డైలాగ్ చెప్పాలి. లేదు అల్లు రమ్మజీ. ఓకే, పాట సేమ్ అలాగే డాన్స్ చేయాలి. ఓకే. వికెట్ బ్యాట్ పడి ఇన్సిడెంట్ అవతల తొక్కలో బ్యాట్. యాక్షన్. ముత్యాలు అప్పావా అడిగింది ఎప్పావా ఊరసిలా ఇరవయ్యరే జలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను తొందర పడితే లాభం లేదు. మీకంటే పువ్వు కరికేస్తా ఉంది జారు బయట ఊరిస్తా ఉంది. దీవానా. సూపర్, వెరీ గుడ్ అత్తగారు. లాస్ట్ బాల్ 4. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడతో అత్తగారు 6 బాల్ బ్యాటింగ్ అయిపోయింది. 32 కొట్టారు మీరు కూడా, సూపర్. కోడలి గారు మిగతా చిల్లరంతా మీరు కొట్టాలి. ఓకే, బ్యాటింగ్ అత్తమ్మ. ఓకే అత్తమ్మ, నువ్వు రెడీగా ఉన్నట్టున్నావు. ఈవిడికి బ్యాటింగ్ ఎలా, బౌలింగ్ కూడా అలాగే వచ్చి సేమ్, చాలా అదిరిపోద్ది. ఫస్ట్ బాల్ 6. రెండో బాల్ అర్జెంట్ ఇంటికి వెళ్ళలేము. 6. మూడో బాల్ 4. 6. కొడలి గారు బ్యా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ప్రదీప్ గారు నా కోడలు మీ ముందు పడుతుంది పాట. సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా. మా కొడుకు మమ్మల్ని ఏమైనా ఇంటికి పోతే కొడతాడు. గానమో తనది అడగవే హృదయమా. మీ అత్త కోసం ఇంకో పాట పాడము. ఆలోచిస్తాను. చూసారా, నీకోసం అయితే పాడేసింది. వెంటనే పాడి. నా కోసం పాడమంటే పాడదు. మా అబ్బాయి కోసం కూడా పాడలే. నీ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా. ఇంటికి పద విందు ఇంటికి పద స్వరం విందు ఇంటికి పద. లాస్ట్ బాల్ టు గో. అండ్ లాస్ట్ బాల్ లో 8 కొడితే డ్రా అవుతుంది, 10 కొడితే విన్ అవుతారు. బయటకు కొడితే డ్రా, నన్ను కొడితే విన్. లాస్ట్ బాల్. ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలా? ట్రై చేయండి. నేను అంత పొడికి ఎక్కడున్నాను. 8 runs, వెరీ గుడ్. మ్యాచ్ డ్రా అయిపోయింది. సో మీ ఇద్దరిలో విన్నర్ ఎవరో టాస్ వేసి గెలిపిద్దాం. ఓకే రండి. ఓకే, సో ఇప్పుడు టాస్ అయిపోతున్నాం. ఇది తలకాయ, ఇది తోక. ఇది తోక, ఇది తలకాయ. తల పడితే ఈ గిఫ్ట్ మీకు, తోక పడితే ఈ గిఫ్ట్ మీకు. ఓకే, తల పడితే ఎవరికి, తోక పడితే ఎవరికి? తల పడితే మాకు, తోక పడితే మీకు. ఎత్తుకోండమ్మా. క్లాప్స్ వన్. కంగ్రాచులేషన్స్, బి టీం గెలిచారు. తోకబడింది. నమ్మకం లేదు మీకు నా మీద, అందుకే చూపించా. ఓకే, సో ఈ రౌండ్ విన్నర్స్ మీరు. అత్తగారు మొత్తం మీ వల్లే, అసలు మీ బ్యాటింగ్ వల్లే ఇదంతా జరిగింది. ఓకే, సో ఇక్కడతో 4 rounds ఫినిష్ చేసుకుని ఈ అత్త కోడలు 4th round అయిపోయాక ఈ రౌండ్లో ఇద్దరికి 6 points వచ్చాయి. కంగ్రాచులేషన్స్. అత్తగారు దరాక్ష చేసి అలాగే చూడకండి, మెల్లకని వస్తుంది. రెడీ 1
2 చేతులు వెనకాలకి 3 గో మా ఇద్దరు గేమ్ ఎవడైనా గ్రేప్స్ ఇలా తినిపిస్తాడండి ఆడికి పెద్ద కాకపోతే ఆడికి అది ఆడుతున్నారు కదా అని గ్రేప్స్ దాడులు వేసి కట్టడం ఏంటండి ఎవడైనా వింటే ఏమనుకుంటాడండి ఈవిడేంటి వాసన చూస్తుంది తింటామమ్మా ఓకే తింటే పర్లేదు అంటే యాక్చువల్లీ ఇలాంటి రౌండ్స్ పెట్టమని అంకుల్స్ అందరు రాస్తున్నారండి క్లాప్స్ దా ఓకే లాస్ట్ 1 మినిట్ దా దంచవే మేనత్త కూతురా ఒళ్ళు దంచవే నా గుండె లాదరా దంచు బాగా దంచు ప్రదీప్ ని దంచు వస్తున్నా నువ్వు ఆడాలిగా నెక్స్ట్ ఓకే సో సూపర్ గా ఆడారు అత్తలు గ్రేప్స్ అంటే ఇంత ఇష్టం అనే విషయం నాకు ఇప్పటివరకు తెలియదు ఇటు సైడ్ అత్తగారు 4 గుత్తులు తిన్నారు అండ్ ఇటు సైడ్ అత్తగారు 6 తిన్నారు వెరీ గుడ్ సూపర్ బాగా బలంగా తిన్నారండి ఇవాళ రాత్రి భోజనం అక్కర్లేదు ఇంకా సో ఇటు సైడ్ స్కోర్ 6 ఇటు సైడ్ స్కోర్ 4 ఇప్పుడు కోడలు ఛాన్స్ కోడలు గ్రేప్స్ కేసు అలా చూడకండి అసహ్యంగా ఉంటుంది కావాల్సి పిలుస్తాను నేను అప్పుడు ఆడినప్పుడు తినచ్చు ఓకే అత్తలు ఇక్కడికి కోడలు అక్కడికి ఓకే కోడలు ఆల్ ది బెస్ట్ 1 2 3 గో ఏ టీం కోడలు గారు ఆల్రెడీ 2 తిన్నారు అదే 3 అమ్మ మొత్తం దారం లోపల ఉందా ఆవిడ అటు సైడ్ వెళ్తావా కావాలా వెళ్ళు అది వాళ్ళకి కౌంట్ అవుతుంది వెళ్ళు నీవు ఇవన్నీ నీ సైడ్ మామ వాళ్ళ సైడ్ వాళ్ళది ఆ చెయ్యేందుకు ఫీలా అమ్మా ఈ చేయి తీసేసి గ్రేప్స్ తిన్నా కూడా గ్రేప్స్ లాగే ఉంటాయి 6వ వస్తా క్లాప్స్ అత్తమ్మా నువ్వు రాతో పాట పాడు దా అనుకున్నాను అది ఆల్రెడీ అయిపోయింది క్లబ్స్ కమ్ ఆన్ ఓకే సో అత్తాకోడలు గ్రేప్స్ తినే కార్యక్రమం ఇక్కడతో ముగిసింది ఇంకెప్పుడు జీవితంలో ఎవడు గ్రేప్స్ తింటే ఇలాగా సో ఇట్ సైడ్ 31 ఇచ్చాం మీకు సో అందులో 1 2 3 4 5 6 7 8 9 మిగిలాయి అంటే 9 మిగిలాయి మీది అంటే మీరు ఇద్దరు కలిసి 22 తిన్నారు అత్తాకోళ్ళు ఇద్దరు కలిసి సూపర్ అండ్ ఇట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇట్ సైడ్ 13 మిగిలాయి 31 సో మీ ఇద్దరు కలిసి 18 తిన్నారు సో ఇక్కడతో 5 రౌండ్లు ఫినిష్ చేస్తున్నారు ఈ అత్తగొడలు 5 రౌండ్లు ఫినిష్ అయిపోయాక
ఏ టీమ్ టోటల్ స్కోర్ 32 పాయింట్స్ అండ్ బి టీమ్ టోటల్ స్కోర్ 34. కంగ్రాచులేషన్స్. ఇవాళ టైటిల్ విన్నర్స్ మీరు. సో మీకోసం ఒక అద్భుతమైన సన్మాన కార్యక్రమం వెయిట్ చేస్తుంది. చక్కగా క్రికెట్ ఎంత బాగా ఆడారో మీరు, డ్యాన్స్ ఎంత బాగా చేశారు మీరు, డంప్సలాట్స్ ఎంత బాగా ఆడారు, అన్ని రౌండ్స్ బాగా ఆడారు మీరు. అందుకే మీకే టైటిల్ వచ్చింది. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అత్తగారు. మొత్తం మీ వల్లే జరిగింది అండ్ మా దయ వల్ల జరిగింది. అండ్ చూసారా స్టార్టింగ్లో మీరు ఎంత భయపడ్డారు, చివరికి మీరే ఇవాళ విన్నర్స్ అయ్యారు. చూసారు, నేను చెప్పలే అప్పుడే ముందే, ఏం చేయక్కర్లేదు, వచ్చి నుంచుంటే చాలు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీ చేతుల మీదుగా వాళ్ళ కిరీటాలు అందజేయండి అమ్మా. అత్తగారి కోసం కొత్త పట్టు చీర కొన్నా, అది ఇవ్వండి. కోడలు గారికి కూడా అది ఇవ్వండి. అలాగే గడిశ్రీ అత్త సోసరి గోల్డ్ 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ మీరు ఇటు నుంచి ఆవిడ తీసుకోండి అమ్మా, మీకే అది. అండ్ అలాగే మీ ఇద్దరి కోసం ఈ వెట్ గ్రైండర్ అండ్ మీ ఇద్దరి కోసం సరికొత్త గిఫ్ట్. రండి, మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్, సూపర్. ఉమెన్ ఆఫ్ ది షో ఎవరికి ఇవ్వాలో అస్సలు ఆలోచించక్కర్లేదు, నాకంటే పిచ్చి ఒక్కరికి ఎక్కువ ఉంది ఇక్కడ. అత్తగారు కంగ్రాచులేషన్స్, మీరే వాళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ మీ నలుగురు మా షోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ ఈ అత్తగారు వచ్చినందుకు ఏదో నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా ఆడారు అత్తగారు మీరు. అండ్ మీ అందరూ కూడా భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మరో ఎపిసోడ్లో మరో అత్తగొడల టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్, థ్యాంక్ యూ.